హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవర్ సైడ్. ఈరోజు మనం స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. ఈ స్టూడెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాప్ ఎన్ఐటి నుంచి. ఇంకా మీకు ఎన్ఐటీలోకే వెళ్ళాలి అనే థాట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఎన్ఐటి మీకు వస్తుందో లేదో చూసుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టూడెంట్ వచ్చేసి ఎన్ఐటి ట్రిచి నుంచి. లెట్స్ కాల్ హిమ్. నెంబర్ చూస్తాను, 1 minute. హలో హలో బ్రో. హలో, చెప్పండి. వర్షిత్ అన్న మాట్లాడేది? అవును, వర్షిత్. ఎవరు మాట్లాడేది? ఓకే బ్రో, నా పేరు నరేష్ అన్న. నేను యాక్చువల్లీ ఇప్పుడు మనము యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓకే. మీరు ఎన్ఐటి ట్రిచి నుంచి కదా? అవును, ఎన్ఐటి ట్రిచి. నాకు మీ నెంబరు మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు నేనేంటంటే మీకు ఓకే కదా బ్రో యూట్యూబ్ లైవ్ అంటే మీ కాలేజ్ గురించి అందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, డైరెక్ట్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను ఇలా లైవ్ పెట్టాను. ఓకే కదా బ్రో? ఓకే, ఫైన్, పర్లేదు. ఓకే బ్రో, ఫస్ట్ థింగ్ నీకు కంగ్రాచులేషన్స్ బ్రో. ఎందుకంటే వన్ ఆఫ్ ది టాప్ ఎన్ఐటి అండ్ ఎన్ఐటి ట్రిచిలో నువ్వు సీటు కొట్టావు. ఓకే, థ్యాంక్స్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి బ్రో? ఎన్ఐటి ట్రిచి అంటే టాప్ ఎన్ఐటి. సో ప్లేస్మెంట్స్ రియాలిటీ చెప్పవా? ప్లేస్మెంట్స్ అంటే ఇక్కడ ప్లేస్మెంట్ అంటే అంటే నాకు తెలిసి మీరు చూసామంటే లైక్ గూగుల్లో, అవునవును, వెబ్సైట్స్లో యావరేజ్ ప్యాకేజ్ అని. అవునవును. సిఎస్సికి అబ్సల్యూట్గా దానికి ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 26 ఉంటుంది యావరేజ్. ఓకే ఓకే. అంటే ఆ గూగుల్లో చూపించేది ఇక్కడ రియాలిటీ అలానే ఉందా లేదా ఏమన్నా వేరియేషన్ ఉందా? అలానే ఉంటుంది. ఓకే, అంటే అదే టాప్ ఎన్ఐటి కాబట్టి పక్కా. మారిపోద్ది. అవునవునవును బ్రో. ఇంకా ఇప్పుడు ఎన్ఐటి ట్రిచి కదా, మీరు ఎక్కడి నుంచి బ్రో? నేను వైజాగ్ నుండి. ఓకే, మీకు ట్రాన్స్పోర్టేషన్ ట్రిచికి ఎలా ఏంటి? ట్రిచికి అంటే ఫ్లైట్ మీద రావచ్చు, ట్రైన్ కూడా అవ్వచ్చు. ఫ్లైట్ అయితే చెన్నై వరకు ఒకటి, చెన్నై నుండి ట్రిచికి ఒక ఫ్లైట్ ఉంటుంది. ఓకే. ట్రైన్ అయితే డైరెక్ట్ ట్రైన్ ఉంటాయి, వీక్లీ 3 ఉంటాయి. ఓకే, వీక్లీ 3 ట్రైన్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్స్ ట్రిచి. అలా కాకుండా అయితే చెన్నై వరకు వచ్చి అదే ఆ ట్రైన్ మళ్ళీ చెన్నై నుండి వేరే ట్రైన్ అలా అదైతే డైలీ ఉంటుంది. ఓకే. ఆర్ఎల్స్ వైజాగ్ టు చెన్నై బస్ కూడా ఉంటుంది. ఓకే బ్రో. ఇంకా 6 hours ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎన్ఐటి ట్రిచిలో కెమికల్ ఇంజనీరింగ్ ఫేమస్ అని చెప్పేసి ఒక టాక్ అనేది బయట ఉంది. కెమికల్ అంటే ఫేమస్ అంటే అన్ని ఎన్ఐటీస్ కన్నా ఇక్కడ కెమికల్ బాగుంటుంది. అది కాబట్టి చాలా ఐఐటీస్ కన్నా బాగుంటుంది. ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ లో పిఎస్సీస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్, కంపెనీస్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్. అవి చాలా కాలేజీలకు వెళ్ళవు. వాటి రిక్రూట్మెంట్ అంతా గేట్ నుండే ఉంటాయి, అంటే గేట్ ఎగ్జామ్ రాసేయాలి. కానీ అవన్నీ ఇక్కడ ఎన్ఐటి ట్రిచికి వస్తాయి అనమాట, పిఎస్సీస్ చాలా వస్తాయి. అందుకని బాగుంటది అంటారు. ఓకే. పిఎస్సీస్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ లోనే 19 LP 20 LP అంటే అది చాలా గ్రేట్ అనే కదా. అవునవును, చాలా. కెమికల్ కి అంటే కొంచెం టాప్ అంతే. అదే లోయర్ బ్రాంచెస్కి అంత రాదు ఎక్కడ బ్రో. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఒక ఇన్సిడెంట్ అయింది కదా, అదే వర్కర్ అయింది. యాక్చువల్గా అది చాలా అంటే కాలేజ్ రెప్యుటేషన్ కొంచెం తగ్గింది, కానీ యాక్షన్ అది ఇమీడియట్ గా తీసుకున్నది. ముందు రోజు సాయంత్రం అయింది, ఆ రోజు నైటే వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, నెక్స్ట్ డే మొత్తం అంతా క్లియర్ కూడా అయిపోయింది. కానీ అదే ఆ ఒక్క నైట్ చాలా అంటే ఇన్స్టా కానీ చాలా వైరల్ అయిపోయింది. అది అయినప్పటి నుండి యాక్చువల్ గా ఇక్కడ గర్ల్స్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ ఉంటది. ఓకే. అది అయినప్పటి నుండి ఇంకా స్ట్రిక్ట్ చేశారు. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ప్రాపర్ గా ఉంది. అమ్మాయిల విషయంలో ఇక్కడ చాలా స్ట్రిక్ట్. అంటే వాళ్ళకి కర్ఫ్యూ ఉంటుంది, 9 తర్వాత బయటకు రాకూడదు. ఓకే. అది కాక అంటే ఇప్పుడు క్రౌడెడ్ అప్పుడు ఫెస్ట్ అప్పుడు కాన్సర్ట్స్ అవుతుంటాయి కదా, అప్పుడు కూడా సపరేట్ గా వాళ్ళని ఉంచడం, అంటే అమ్మాయికి సపరేట్ బే ఉంటుంది. అదే అలా అంటే అమ్మాయిలు అంతా బాగానే ఉంటుంది. ఓకే. గర్ల్స్ కి పక్కా 200% సేఫ్ అయితే గర్ల్స్ కి. కాలేజ్ 200% సేఫ్. ఇంకా వాళ్ళు ఫీల్ అవుతారు మరి ఎంత రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఓకే బ్రో. ఇంకా హాస్టల్స్ ఎలా ఉంటాయి?
హాస్టల్స్ కి వచ్చేసరికి యాక్చువల్ గా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్. ఓకే. నేను రాకముందు వరకు అయితే అంత బాగుండేది కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ఐటి ట్రిచి హాస్టల్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని రెనోవేట్ చేస్తున్నారు. ఓ ఇంకా బాగుంటాయి హాస్టల్స్, టైల్స్ ఉంటాయి, రూమ్ ఓకే. కి ఇద్దరు ఉంటారు, ఓకే. కోల్డ్ వాటర్ హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొత్తగా వెండింగ్ మిషన్స్ కూడా పెట్టారు ఓ హాస్టల్స్ లో. గ్రేట్. బ్లింకిట్ ఆర్డర్స్ కూడా పెట్టారు, అంటే రీసెంట్ గా అవి రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. వైఫై రూమ్ కి ఒక వైఫై ఉంటుంది, ఓ ఒక్క రూమ్కి ఒక వైఫై. ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్కటి ఓ బాక్స్ ఉంటుంది. సో ఓకే. స్పీడ్ ఇంటర్నెట్ అంతా బాగానే ఉంది. ఫుడ్ బ్రో ఎలా ఉంటుంది ఫుడ్? ఫుడ్ కి వచ్చేసరికి గర్ల్స్ కి అయితే 2 మెస్సులు ఉంటాయి. అంటే వాళ్ళకంగా వాళ్ళ హాస్టల్లో 2 ఉంటాయి. ఓకే. అబ్బాయిలకి 8 ఉన్నాయి, 8 మెస్సెస్. అంటే వాళ్ళు నచ్చింది తీసుకోవచ్చు, ఓకే. ప్రతి నెల మార్చుకోవచ్చు. ఓకే. అంటే అన్ని రకాల ఫుడ్, ఇప్పుడు సబరీ మెస్ అని ఉంటది, కేరళ ఫుడ్. మన తెలుగు ఫుడ్ అయితే అన్నపూర్ణ అని. అంటే మన తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒక మెస్ ఉంది. అంటే అది తెలుగు వాళ్ళకి కింద సెన్స్ తెలుగు మెను, ఆంధ్ర ఫుడ్. అదే కొంచెం మన సైడ్లో ఫుడ్ ఉంటుంది. అది ఉంటది, నేను అక్కడే మెస్. అంటే ఓకే. అన్ని రకాలుగా ఉంటాయి వాళ్ళ. అంటే అన్ని స్టేట్స్ వాళ్ళని కవర్ చేసేలాగా మెను మెస్ అనేది డిఫరెంట్ మెస్. అలా ఉంది. నీకు కాలితే అదే ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ఓకే. ప్రతి మంత్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే. సో ఫుడ్ ఫస్ట్ పరంగా ఇయర్ మాత్రం ఒకటే మెస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 2 మెస్లు ఉంటాయి, సౌత్ మెస్, నార్త్ మెస్ అంటే. ఓకే. అది సపరేట్. కానీ సెకండ్ ఇయర్ నుండి మన ఇష్టం. సో మొత్తానికి ఫుడ్ పరంగా అయితే బాగుందంటావు. బాగుంటుంది ఫుడ్. ఓకే బ్రో, ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకున్నావా? లైక్ మీ సబ్ జూనియర్స్ వస్తున్నారు, నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ అన్నావు, మీ సబ్ జూనియర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా? వాళ్ళకి ఏమైనా అంటే అంటే ఇక్కడ నేను చూసిన వాళ్ళ బట్టి మా ఫ్రెండ్స్, నేను కూడా అంటే అందరూ వెళ్ళాలంటే వాళ్ళు ఐఐటికి వెళ్ళాల్సిన వాళ్ళే, కానీ అడ్వాన్స్ ఏదో అవి అంటే మంచిగా చేయకపోవడం వల్ల ఓకే. ఎన్ఐటి ట్రిచికి వచ్చిన వాళ్ళంతా. సో ఓకే, అంటే మ్యాక్సిమం అలానే ఉంటారులే. అంటే వాళ్ళు అనుకుంటారు ఎన్ఐటి అని, అలా ఏం అనుకోవద్దు. ఎన్ఐటి ట్రిచి కూడా చాలా బాగుంటది. ఓకే. అవునవును, ఇప్పుడు జేఈ మెయిన్స్లో టాప్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఐఐటి వద్దనుకుంటే పక్కా ఎన్ఐటి ట్రిచికి వస్తారు. ట్రిచికి రావచ్చు. ఈ ట్రిచి ఒకటి, సూరత్కల్, రూర్కెలా. ఎన్ఐటి ట్రిచి అనేది ఆ ఓల్డ్ ఐఐటీస్ తో కంపీట్ చేసేది, బికాస్ అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగుంటది. క్లబ్స్ కానీ, ఇక్కడ స్పోర్ట్స్, ఓకే, ఇంకా ప్లేస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంటది. ఓకే, నైస్ నైస్. ద ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ కొంచెం వేడిగా ఉంటది సమ్మర్ లో. అంటే మిగతా బాగానే ఉంటది. పైగా ఇది సిటీలో కాదు కదా, అంటే ఇప్పుడు మద్రాస్, హైదరాబాద్, ముంబై ఇవన్నీ అంటే సిటీస్ లో ఉంటాయి కదా. అదే అదే ఇది కొంచెం సిటీ కాదు. ఓకే. సిటీ అంటే చెన్నై వెళ్ళాలి దగ్గర. సిటీ లైఫ్ ఉండదు, నైట్ లైఫ్ గట్రా అంతగా ఏమి ఉండదు. బ్రో, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ గురించి ఏమని చెప్తావా? ఫ్యాకల్టీ వచ్చేసి దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఓకే. ఎలా అంటే నువ్వు అది వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫ్ అయినా, అసోసియేట్ ప్రొఫ్ అయినా పక్క వాళ్ళు డాక్టరేట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓ చాలా మంది ఈ ప్రొఫెసర్లు అయితే దే ఆర్ వెరీ టాలెంటెడ్, చాలా టాలెంటెడ్. కానీ ఎలా అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళు ఈజీగా ఇచ్చారనమాట. జస్ట్ క్లాస్ లో కొన్ని చెప్పి రెఫరెన్స్ బుక్లు చెప్తారు, అవి చదువుకోమని. తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట. అంటే నీకు చదివే ఉద్దేశం ఉంటే, వాళ్ళు ఎలా అంటే ఎవరైనా ముందుకెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం. అంతే. ఓకే, ఓకే, నైస్. జనరల్గా ఇది ఎక్కడ ఉండదు, చెప్పేసారు. నాకు ఫ్యాకల్టీ విషయంలో కూడా ఐ ఫీల్ లైక్ సమ్ ఆఫ్ ది ప్రాఫ్స్ అంటే వింటాం ఐఐటీలో ప్రాఫ్స్ ఇలా ఉంటారు, అలా ఉంటారు, అలాంటి ఫీల్ తెప్పించే ప్రాఫ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే. ఎలా అంటే వాళ్ళు ఎగ్జామ్ పెడితే యావరేజ్ 1 మార్క్ 2 మార్క్ ఉంటాయి. ఓపెన్ బుక్ టెస్ట్లు అవుతాయి. ఓకే. ఓపెన్ చాట్ జీపీటీ టెస్ట్లు కూడా అవుతా ఉంటాయి. ఓపెన్ చాట్ జీపీటీ కూడా అంటే అదే అసైన్మెంట్ ఇస్తారు, ఇంటికి పట్టుకెళ్ళి రేపు హాస్టల్కి తీసుకెళ్ళి చేసేదామంటారు. అయినా మనకి ఆన్సర్స్ రావు, ఓన్లీ వాళ్ళ క్లాసులు వింటే తప్ప అది రావు. అంటే ఓకే, అలాంటివన్నీ. ఈ పాయింట్ మాత్రం హైలైట్ పాయింట్, ఓపెన్ చాట్ జీపీటీ అనేది. రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్లో కూడా ఓపెన్ చాట్ జీపీటీ ఇచ్చేసి ఎగ్జామ్ పెట్టారంట. మాకు లాస్ట్ సెమ్ కాదు, సెకండ్ సెమ్ లో అయింది. అవును. అంటే అసైన్మెంట్ ఇచ్చా, ఆన్సర్ రావట్లేదు మాకు. ఓకే. టైం కూడా ఇచ్చా, 2 days లో చేసేదండి. ఓకే. ఇంకా అందరూ అలా ఉంటారని చెప్పను, కానీ అలాంటి అదే ఒకరిద్దరున్నా కొంత ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్లో ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ఇంకా ఇంకేమున్నాయి బ్రో మీ కాలేజ్ గురించి? ఇంకేం అడగాలి? సో ఇంకా ఇంటర్న్షిప్స్ గురించి ఎలా ఉంటుంది బ్రో? అంటే ముందుగానే ఏ ఇయర్లో వస్తాయి?
యాక్చువల్గా ఇంటర్నల్ అంటే ప్రెసెంట్ ఇక్కడ ఈ ఇయర్ కి ఇంటర్నల్ వచ్చేసరికి సిఎస్సి చాలా బాగున్నాయి. ఓకే. సిఎస్సిలో ఐ థింక్ 85 మెంబర్స్ వచ్చింది ఓ అనుకుంటా. 85 మెంబర్స్కి ఇంటర్న్షిప్స్ వచ్చాయి సిఎస్సి. నాకు ఓ తెలుసు అంతే. అన్ని అంటే పెయిడేనా? పెయిడ్ ఇంటర్న్లే, ఓ కాలేజ్ లో ఇంటర్న్షిప్ పెయిడ్ ఇంటర్న్ 85 అదే అరౌండ్ అలానే వచ్చాయి అంటే ఓకే. ఇది బయటకి అఫీషియల్ గా నెంబర్ చెప్పరు కానీ అదే 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 ఫ్రెండ్స్ ఉంటారు కదా సీనియర్స్ తెలుసు వాళ్ళు అదే చెప్పారు. ఈ అఫీషియల్గా అంటూ ఇప్పుడు చూస్తే లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా లేవు మీ కాలేజ్ది, నేను చెక్ చేశాను. వాళ్ళు రిలీజ్ చేయరు ఇక్కడ వెబ్సైట్లో ఉన్నోళ్ళకి కూడా తెలుస్తుంది. వెబ్సైట్లో కూడా వెళ్ళి నేను చూస్తే లేదు. అది అవును. నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు ఎలా మరి ఎలా ఏంటంటే అది అంటే నా డిపార్ట్మెంట్ వరకు నాకు తెలుసు. ఓకే. మిగతా డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బయటగా ఉండదు. వాళ్ళు అవునవును. కొంచెం ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా సరే అక్కడ ఉండే వాళ్ళే చెప్పగలరు అక్కడ ఏంటి అనేది, బయట వాళ్ళు ఎవరో చెప్పడం అదంతా కరెక్ట్ కాదు. అదే అదే అంతే ఉమ్. అంతే. ఎయిట్ యాక్చువల్ గా అదే అక్కడ వాళ్ళతో మాట్లాడితేనే తెలుసు. నేను ఇక్కడ అవును. జాయిన్ అవ్వకముందు కూడా ఓకే. యాక్చువల్ గా నాకు మాట్లాడడం వల్లే నాకు చాలా తెలిసి నేను చాలా కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నానేమో అనిపించింది. అదే ఎగ్జాక్ట్గా ఆ విషయం కరెక్ట్. రియాలిటీ తెలుసుకోవాలంటే అక్కడ ఉండే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ నుంచి అయితే మాత్రమే మనకి రియాలిటీ తెలుస్తుంది, లేదంటే చివరికి రిగ్రెట్ 4 years రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. అంతే, అది నిజం పక్క. అది అదే ఇంటర్నల్ అయితే సాఫ్ట్వేర్ వైపు, అది కంపెనీస్ అయితే ఎక్కువ సాఫ్ట్వేర్ కి ఇంటర్నల్ గా వస్తాయి. అదే మిగతా కోర్ ఇంటర్నల్ కానీ అవి కష్టం. ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ వస్తాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈసీ వాళ్ళకి బాగుంటుంది. అరౌండ్ ఓకే 50 ఉంటుంది వాళ్ళకి ఇంటర్న్ కౌంట్. ఓకే 50 ఇంకా అయినా మిగతా గ్రేట్, బ్రాంచెస్ గొప్ప వచ్చేసరికి విషయం, తక్కువ ఉంటాయి, గొప్ప 30 విషయమే. అని ఉంటాయి. బ్రో మీరు సిఎస్ వాళ్ళ స్ట్రెంత్ ఎంత బ్రో? అంటే ఇక్కడ ఎలా అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి 2 క్లాసులు ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ లో 65 to 70 ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు 65 మీ to 72 సిఎస్సి సంథింగ్ అలా. వాళ్ళు ఒక 130 అలా ఉంటారు. 140 to 150 అలా ఉంటారు. అదే అంటే ఇప్పుడు ఈ 130 150 మధ్యలో ఉంటుంది. 140లో అరౌండ్ 85 మెంబర్స్కి ఇంటర్న్షిప్స్ వచ్చేసాయి. చాలా మంచి నెంబర్ అది. అసలు ఊహించే విషయం కాదు, మామూలు విషయం కాదు. జనరల్గా బయట ఎలా ఉంటుందంటే ప్లేస్మెంట్ ఇవన్నీ ఎలా తీస్తారంటే ఒక 200 మెంబర్స్ ఉంటే అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు 50% ఉంటారు. మళ్ళీ ఆ ఎలిజిబుల్ అయిన వాళ్ళల్లో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది బయటికి చూపిస్తారు ప్లేస్మెంట్ పర్సంటేజ్. ఆ, యా. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 140లో ఒరిజినలే 85 అంటే అరౌండ్ మనకి 60 నుంచి 70% వరకు వస్తుంది. అంతే. వాళ్ళు అదే ఇంటర్లు మళ్ళీ అదే ప్లేస్మెంట్ అయితే ఇంటర్న్ చేసి చాలా ప్లేస్మెంట్ లాస్ట్కి వచ్చేసరికి అంటే అంటే అన్ని ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లో 90+ క్రాస్ అయ్యింది ఈజీగా, నో డౌట్ ఎట్ ఆల్. ప్లేస్మెంట్ వచ్చేస్తుంది కానీ అదే మంచి కంపెనీస్ రావడం కొంచెం కష్టం అంతే. అదే 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 కంపెనీ ఏముంది, మనకి శాలరీ కావాలి కానీ కంపెనీ ఏదైతే మనకి అదే ఐ మీన్ శాలరీ కూడా కొంచెం హై శాలరీ కావాలంటే ఫస్ట్ నుండి ఇంకా చదవాలి గట్టిగా. ఏదైనా సరే మొదలు ఫస్ట్ నుంచి స్కిల్స్ నేర్చుకొని ప్రాపర్గా ఉండి కన్సిస్టెంట్గా అయితేనే ఏదైనా అవ్వదు, లేదంటే కష్టం, వర్కౌట్ అవ్వదు. ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు బ్రో మా ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, ఇలా మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్లో కానీ లేదంటే ఏ మెంటార్ దగ్గరకు వెళ్ళిపోయి ఏ ఎక్స్పర్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర 2000 10,000 మెంటార్షిప్లు కట్టి మీరు అలా తీసుకోవడం కంటే కూడా మీకు ఇక్కడ ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడితే మీకు గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుస్తుంది. ఇంత నాలెడ్జ్ ఇంత ఇన్ఫర్మేషన్ కాలేజ్ గురించి మీకు ఎవరు ఏ మెంటారు మీరు ఏ 2000 10,000 కట్టి ఎవరికో మేము మెంటార్షిప్ జోసా సీసాబ్ అని చెప్పేసి ఇచ్చే ఎవరు అదంతా ఫ్రాడ్. సో మీకేంటంటే యాప్ ఉంటుంది హ్యాకోవర్స్ ఎడ్యూ అని చెప్పేసి. యాప్లో ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు, ఐఐటీస్ ఎన్ఐటీస్ నుంచి IIITs నుంచి జిఎఫ్టీఎస్ నుంచి ఇంకా యూనివర్సిటీస్ ఎంసెట్ కాలేజెస్ అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. మీరు వాళ్ళతోటి డైరెక్ట్గా కాల్ మాట్లాడుకొని అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవచ్చు మీరు. అంతేగాని ఎవరి మీదో డిపెండ్ అయిపోయి మెంటార్ అని చెప్పేసి అలా వాళ్ళ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు గ్రౌండ్ రియాలిటీ